నమస్కారం అండి. ఇది శ్రీలంకలోని అశోక వాటిక అంటే సీతమ్మ వారిని రామనాసుడు తీసుకొచ్చి పెట్టిన ప్లేస్ ఇది. అశోక వాటిక శ్రీలంకలో చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు. గుడి గత 10 సంవత్సరాల నుంచి గుడిని డెవలప్ చేస్తున్నారు. ఆ గుడిని డెవలప్ చేసి చాలా బాగా కట్టారు. ఇక్కడ లోకల్ తమిళియన్స్ మన ఈ శ్రీలంకలోని హిందుత్వాన్ని చాలా బాగా కాపాడుతున్నారు. దగ్గర ఒక 10 సంవత్సరాల గుడి కట్టారు. గుడి చాలా బాగా కట్టారు. మన ఎస్ఎస్బి ట్రావెల్స్ తరఫున చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. టికెట్స్ తీసుకుంటున్నారు. 100 రూపీస్ టికెట్ అండి. శ్రీలంక 100 రూపీస్, మన ఇండియన్ 40 రూపీస్ దగ్గర ఉంటుంది. టికెట్స్ తీసుకున్నారండి మా వాళ్ళు. 100 రూపీస్ టికెట్. అందరు హాయ్ చెప్పండి. ఫేస్బుక్ లైవ్ పెట్టాను. అప్పటికే 40 మంది జాయిన్ అయిపోయారు కూడా. గుడి చాలా బాగా కట్టారు. అసలు మామూలుగా లేదు గుడి. అశోక వాటిక సీతమ్మ వారు ఉన్న ప్లేసు. గుడి ఎంత బాగా కట్టారంటే అంత బాగా కట్టారు. నేను 7 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు మామూలుగా కడుతున్నారు, కానీ ఇప్పుడు చాలా బాగా కట్టారు. నో సారీ ఐ విల్ నాట్ టేక్, సారీ, జస్ట్ ఓన్లీ టెంపుల్. దట్ ఆల్సో ఐఎమ్ గివింగ్ లైవ్ టు ద TV9 ఇన్ ఇండియా. చాలా బాగుంటుందండి. ఇక్కడ వాటర్ ప్రెషర్ కూడా చాలా బాగుంటుంది. వాటర్ పైనుంచి వస్తుంది, ఫుల్ ప్రెషర్గా వస్తుంది వాటరు. ఆ వాటర్ సౌండ్ కూడా మీరు వింటున్నారు. వాటర్ ప్రెషర్ అండి. వాటర్ ఇక్కడ నుంచి వస్తుంది. అండ్ ఇక్కడ కోతులు కూడా చాలా డిఫరెంట్గా, చాలా వెరైటీగా ఉంటాయి ఇక్కడ కోతులు. మీకు అది కూడా చూపిస్తాను నేను. వాటర్ ప్రెషర్ చూడండి ఎంత వాటర్ ప్రెషరు చాలా బాగుంటుంది. అక్కడ చూడండి మీరు, హనుమంతుడు ఇక్కడ మొదట కాళ్ళు పెట్టారని చెప్పారు. గుడి అయితే నా భూతో ఉన్న భవిష్యత్తు అశోక వాటిక గుడి ఇది. ఇక్కడ హనుమంతుడు మొట్టమొదటిసారి శ్రీలంకలో అడుగుపెట్టినప్పుడు ఇక్కడే పాదాలు పెట్టాడనే ప్రాముఖ్యత. అక్కడ మీరు పాదాలు కూడా చూడొచ్చు. ఇవన్నీ హనుమంతుడు పాదాలండి. ఇక్కడే సీతమ్మ వారు బట్టలు ఉతుక్కుంది అప్పుడు రావణాసుడు పెట్టినప్పుడు కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. టెంపుల్ని బాగా అంటే బాగా కట్టారు, బాగా డెవలప్ చేశారు టెంపుల్ని. మన మహాదేవన్ సార్ గారు కామారెడ్డి నుంచి వచ్చారు. సుజాత గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్లో. చెప్పండి, దేనికి వచ్చారు ఇక్కడ శ్రీలంకకి? ఏం చూడడానికి వచ్చారు? ఇది లైవ్, ఫేస్బుక్ లైవ్ పెట్టినా. ఈయన జగదీశ్వరరావు గారు మన దూలపురం నుంచి వచ్చారు. వీరు శ్రీనివాస్ గారు కామారెడ్డి నుంచి వచ్చారు. నేను లైవ్ పెట్టగానే 40 మంది 70 మందికి వెళ్ళిపోయారు. పర్లే, నా ఫాలో బాగానే ఉన్నారు. ఎక్కడ బ్రో? ఇంకో శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు, హాయ్ చెప్పండి. శ్రీనివాస్ గారు రోజు శివ పూజ చేస్తారు. ఇవాళ ఆల్రెడీ రూమ్లో చూశాను నేను. చాలా బాగా శివ పూజ చేశారు. 58 ఏళ్ళు ఉన్నారు, ఫిట్గా ఉన్నారు.